శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం జయకుమార్ గారు. నమస్తే అండి. ఈరోజు ఫిలిం న్యూస్ లోకి వెళ్తే అండి, రామ్ చరణ్ సినిమా పెద్ది రిలీజ్ కాబోతుంది. పెద్ది ఏప్రిల్ 30న అనుకుంటున్నారు కదా. సో అయితే బిజినెస్ కూడా ఆల్మోస్ట్ 150 కోట్లు దాటినట్టుగా సమాచారం. రంగస్థలంలో రామ్ చరణ్ ఎట్టా ఉన్నాడు, కొంచెం ఆ గెటప్ ఛాయలు కనిపిస్తున్నాయి ఇందులో. రంగస్థలం చాలా అద్భుతంగా ఆడింది. అది సుకుమార్ డైరెక్టరు, ఆ సుకుమార్ శిష్యుడే పెద్ద డైరెక్టర్. అవును, బుచ్చిబాబు. అవును. సో ఆయన మ్యాథమెటిక్స్ టీచర్గా ఉండేటప్పుడు ఈయన స్టూడెంట్. సో ఆయన ఈ సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత బుచ్చిబాబు కూడా వెంటబడి నేను వస్తాను, సినిమా ఫీల్డ్కి వస్తాను, అది ఇది అని చెప్పి వచ్చాడు. శిష్యర్కం చేశాడు. సో శిష్యర్కం చేసిన తర్వాత ఒక సినిమా తీశాడు, ఉప్పెన అనేటటువంటి సినిమా తీశాడు. చాలా అద్భుతంగా ఉంది ఉప్పెన. ఆ సముద్రం బ్యాక్డ్రాప్లో తీశాడు సినిమా అంతా. సో బాగా చాలా సక్సెస్ అయింది. సక్సెస్ అయ్యి ఒక మంచి కథ తయారు చేసుకొని పెద్ద హీరోతో చేద్దామని ఇన్నాళ్ళు ఆగాడు. ఇంకోటి ఏంటంటే నేషనల్ అవార్డు వచ్చింది, దానికి అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు వచ్చింది, స్టేట్ అవార్డు కూడా. నేను చూశాను. అది సముద్ర పొడ్డున నివసించేటటువంటి జాలర్లు ఉంటారు కదా, వాళ్ళ మీద కథ, బ్యాక్డ్రాప్ అంతా కథ. ఒక వెన్నెల్లో సముద్రం మీద ఒక లవ్ సీన్ ఆ పడవలో తీశానండి. ఎంత అద్భుతంగా, ఎంత గొప్ప టేస్ట్ అని అనిపించింది. చాలా బాగా ఆడింది. అందులో అద్భుతమైనట్టుగా అంటే విజయ్ సేతుపతి క్యారెక్టర్ కూడా తీసుకొచ్చాడు. చాలా హైలైట్గా ఉంది అది. అసలు ఓపెనింగే చాలా బ్రహ్మాండంగా చేశాడు అది. సో అతనికి ఒక మంచి ఒక గమ్మత్తైన విజన్ ఉన్నది డెఫినెట్గా. అయితే ఇప్పుడు ఈ పెద్ద సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో తీశాడంత. ఈ రామ్ చరణ్కి ఆ ముక్కు ఇలా ఏదేదో పెట్టి, సో ఆ రంగస్థలం గెటప్ రగ్గుడు గెటప్ అయినా కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. సినిమా మొత్తం కూడా ఉత్తరాంధ్ర స్లాంగ్లోనే జరుగుతుందంట. సో అక్కడ నేను ఉత్తరాంధ్ర నుంచి వచ్చినవాడిని. నేను విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంలో జాబ్ చేసిన వచ్చినవాడిని. నాకు అక్కడ ఆచార వ్యవహారాలు తెలుసు. అక్కడ నేను చదువుకునేటప్పుడు ఆడవాళ్ళు జాకెట్లు కూడా వేసుకునేవాళ్ళు కాదు, ఇటు చీర అలా వేసుకునేవాళ్ళు అంతే. మా ఇంట్లో ఒక పని ఆవిడ చేసేది, అప్పమ్మ అని. అక్కడ అప్పమ్మ, పైడితల్లి పేర్లు. ఇక్కడ పైడితల్లి అనేటటువంటిది గ్రామ దేవత, విజయనగరం దేవత. అది పైడితల్లి అమ్మవారి పండుగ నేషనల్ ఫెస్టివల్గా కూడా డిక్లేర్ అయింది ఇది. సో వాళ్ళ కొంచెం కల్చరల్గా, ఎడ్యుకేషనల్గా, ఫైనాన్షియల్గా కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా శ్రీకాకుళం. ఇప్పుడు బాగా డెవలప్ అయింది. విశాఖపట్నం, విజయనగరం ఇప్పుడు బాగా డెవలప్ అయింది అనుకోండి. వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు, వాళ్ళ లాంగ్వేజ్ యాక్సెంట్ కూడా గమ్మత్తుగా ఉంటుంది. సో ఆ ఉత్తరాంధ్ర స్లాంగ్లోనే తీసినటువంటి సినిమా అది. సో డెఫినెట్గా దీనికి అందులో రామ్ చరణ్ లాంటి హీరో, తర్వాత రామ్ చరణ్ ఉండేటటువంటి చిరంజీవి గారి అట్మాస్ఫియరు, ఆ క్యాంపస్, ఆ సక్సెస్, ఆ అట్మాస్ఫియర్ అంతా బాగా హెల్ప్ చేస్తాయి ఇతనికి. సో రామ్ చరణ్ తర్వాత ఉపాసన వాళ్ళ కవల పిల్లలు పుట్టడం మంచి జోష్లో ఉన్నారు. సో చిక్కిరి సాంగ్ కూడా చాలా బ్రహ్మాండంగా హిట్ అయింది. తర్వాత పక్కనేమో మన జాన్వీ కపూర్ హీరోయిన్ పక్కన పెద్ది అనేటటువంటి మాట కూడా ఉత్తరాంధ్ర మాట. పెద్దమ్మని పెద్ది అంటారు అక్కడ, పెద్దమ్మని పెద్ది అంటారు. పెదనాన్నను కూడా పెద్ది అని అంటారు ఒక్కొక్క చోట. తర్వాత ఈ అప్పట్లో శ్రీకాకుళంలో ఈ చెవులకి వేలబడి ఇంత బంగారు ముద్దలు పెట్టుకుంటారండి. ఇలా చెవులకి వేలబడతాయి, తమిళ్ అంటారు. ఇప్పుడు తమిళన్స్ ఎక్కువ ఉంటారు. తమిళన్స్ ఉంటారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా ఉండేవాళ్ళు. వాళ్ళని తమిళ్లో పెద్ద అనేవాళ్ళు. ఈ తమిళ్ జారిపోతా ఉంటాయి. అసలు దొంగడు వచ్చి గట్టి లాగితే తెగిపోద్ది కూడా. అలాగా కొన్ని సందర్భాల్లో జరిగాయి, దొంగతనాలు జరిగాయి, లాక్కెళ్ళిపోయారు, చెవి తెగిపోయింది, రక్తాలు కారాయి. నా చిన్నప్పుడు అక్కడ శ్రీకాకుళంలో ఉండేటప్పుడు తమిళ పెద్ద అంటారు.
తర్వాత పెదనాన్ని కూడా పెద్ది అని అంటారు. ఓకే. అది అది మీనింగ్. ఉత్తరాంధ్ర మాండలికంలో వాడుక పదం అది. రైట్ రైట్. ఓకే. పెదనాన్నని పెద్దమ్మని పెద్ది అని అనటం. ఓకే. అది ఆ పెద్ది అని టైటిల్ పెట్టడంలోనే ఓహో ఉత్తరాంధ్ర బ్యాక్గ్రౌండ్ ఇది అని అనుకున్నాను నేను. సో ఆ ఉత్తరాంధ్ర ఇప్పుడు తెలంగాణ యాక్సెంట్ చాలా సినిమాలు వచ్చాయి. బిగినింగ్లో తెలంగాణ యాక్సెంట్లో వచ్చినటువంటి సినిమా అని అన్నారు, బాగుందన్నారు. తర్వాత తెలంగాణ యాక్సెంట్లో కొన్ని సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం యాక్సెంట్లో రావటం అనేది, ఫుల్ లెంగ్త్ సినిమా రావటం అనేది ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు రాలే. అక్కడక్కడ వస్తే ఏదైనా క్యారెక్టర్ మీద అయ్యుండొచ్చేమో కానీ ఒకసారి ఒక ఫంక్షన్లో చిరంజీవి గారు ఆడియన్స్తో అంటాడు, మరి ఏంటి అలా అయిపోతావేటి, మనోడు సినిమా సక్సెస్ చేసి చూపించు అని ఇమిటేట్ చేశాడు ఆయన ఉత్తరాంధ్ర స్లాంగ్ని చిరంజీవి గారు. అది గమ్మత్తుగా ఉంటుంది ఆ స్లాంగ్. ఆ స్లాంగ్ గమ్మత్తుగా ఉంటుంది. ఇది బిజినెస్ కూడా ఇప్పుడు మరి రిలీజ్ కు ముందే అంత హైప్ క్రియేట్ అయింది. డెఫినెట్గా వస్తుంది, ఎందుకంటే మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో. బిజినెస్ పరంగా నెట్ఫ్లిక్స్ వాళ్ళు పెద్ద సినిమాని 130 కోట్లకి తీసుకున్నారట. సో ఆడియో 18 కోట్లు అయింది అని అంటున్నారు. సో ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్, మంచి బిజినెస్. సో డెఫినెట్ గా ముందే 150 కోట్లు ఇక్కడే కనపడుతుంది. రిలీజ్ కు ముందే ఇక్కడ కనిపిస్తా ఉంది. సో డెఫినెట్ గా ఈ సినిమా డెఫినెట్ గా బాగా ఆడొచ్చు. దానికి తగ్గ మసాలాలన్నీ ఉన్నాయి. తర్వాత సపోర్టింగ్ అన్ని విధాలా ఆ సినిమాకి ఒక మంచి హైప్ వస్తుందని మనం ఆశించవచ్చు.